హాఫ్ లీటరు పాలు తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం ఉప్పు కాసి చల్లార్చానండి పాలు. తర్వాత ఇదిగో ఈ జున్ను పౌడర్తో మంచి జున్ను చేసుకుందాం. మిరియాల పొడి, యాలకుల పొడి 2 కలిపేస్తున్నాను. నేను లైట్గా వేసానండి. తర్వాత బెల్లం వేసుకుందాం. ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. ఒకసారి తిప్పుకుందాం. పాలు అది వేసుకున్నామండి. జున్ను పొడి అదిగో. మనకి జున్ను లేదే అయ్యో అనే బాధ అస్సలు ఉండదు. అచ్చం జున్ను బాల్లాగే అంత రుచిగా ఉంటుంది. అసలు మామూలుగా రుచిగా ఉండదు. శుభ్రంగా దీంట్లో వేసేసుకున్నాం. పొడి మొత్తం కలుపుకున్నాం. ఏం చేద్దామండి, జున్ను లేనప్పుడు మనం ఇలా చేసుకొని బాగుంటుందండి. నిజంగా మనకి ఎలా అయితే జున్ను పాలు ఉంటాయో ఇంకా అదే ఫేవరు. ఎందుకంటే యాలుకాయలు, మిరియాలు, బెల్లము, ఈ జున్ను పొడి అంతా వేసాం కదా. చక్కగా ఇవి ఉండలు లేకుండా కలుపుకున్నాము. ఇవి శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకున్నాము. శుభ్రంగా బెల్లం కరిగిపోయేదాకా తిప్పుకున్నాను. ఇంకా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు పోసుకున్నాం. ఇదిగో శుభ్రంగా కరిగిపోయింది. నేను వడపోయట్లేదండి, ఎందుకంటే దీంట్లో అవన్నీ వేసాం కదా, మిరియాలు, యాలకులు అవన్నీ. అందుకని దీనికి వడపోయట్లేదు. నేను నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక వాటర్ పోసి తాగబెట్టుకుంటున్నాం. ఇంక మనం ఇది స్టవ్ మీద దాంట్లో పెట్టేసుకున్నాం. ఇంకా చూడండి, చిన్నగా కాగుతుందంటే గిన్నె ఐలెస్సా. ఇదిగో మూత పెట్టేద్దాం. ఓకే, దాని మీద ఇక మూత పెట్టేద్దాం. ఇక ఆవిరికి తగ్గిపోతుంది. కాసేపు హైలో పెట్టుకున్నానండి. అదిగా చూడండి. తర్వాత సిమ్లో పెట్టుకున్నాం. ఇద్దామండి మూత. ఆవిరి వెళ్ళిపోతుంది. కొట్టేసి తీసేద్దాం. ఇదిగో మా వారికి ఇలా అంటే ఇష్టం అండి, అందుకని ఇలా చేశాను. దీన్ని పెట్టి ఒకసారి చూద్దాము. ఉడకలేదండి, ఇంకొకరు ఉడకాలి. ఇదిగో మాకు మా వారికి అది ఆవిరి జున్ను లాగుంటుంది చూడండి, గట్టిగా ఉంటే నచ్చదండి. ఇలా తొలకలుగా ఉంటే నచ్చుతుందని నేను అందుకే మరింత ఉప్పు వేసాను. అంటే మరింత ఉప్పు అంటే మరీ ఉప్పగా ఉండదు. ఆ వారి బెల్లం పడింది కాబట్టి మామూలుగా ఉంటుంది. మనకి నోటికి తగిలేటప్పుడు ఇలా ఉంటే ఇష్టంగా తింటారు ఇంట్లో మాకు. అందుకని ఇలా చేశానండి. ఇదిగో ఇంకా సేపు ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. కాసేపు చూసుకుందామండి. ఓకే, ఇంక మనం గ్యాస్ ఆపేసుకుందాం. ఓకేనండి, గ్యాస్ ఆపేసుకుందాం. ఆవిరి వస్తుంది. ఓకేనండి, ఇంకా మనం గ్యాస్ ఆపేసుకొని అది బాగా చల్లార్చుకున్నాక చూపిస్తాను. చల్లారిపోయాక చూపిస్తానండి. ఇంకా బాగా చల్లారిపోవాలి. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేద్దాము. చల్లారిపోయిందండి, ఇంకా ఫ్రిడ్జ్లో పడేద్దాము. మూత పెట్టేసాను. నుంచి తీసేసానండి. మరీ ఎక్కువగా కూలింగ్ ఉంటే తింటే జలుబు చేస్తుందని. ఇదిగో చాలు. నేను ఇందాక చెప్పా కదా, సూపర్గా వస్తుందండి. దాన్ని ప్లేట్లో తీసేసుకుందాం. వావ్, చూసారా అసలు గిన్నెలో ఏమీ లేదు, శుభ్రంగా వచ్చేసింది. మనం కట్ చేసుకుందాం. నిజంగా అండి చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకి నెక్స్ట్ లెవెల్. అదిగో చూడండి, కట్ చేయడం చేత కావాలి దీంట్లో, కానీ పులుకులుగా తగులుతుంది చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, ఇలా చేస్తే మెత్తగా అది ఎలా ఉంటుందంటే క్రీమ్ లాగా ఉండదు. మనకి నోట్లో మంచి కుల్ఫీ ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకు నోట్లో అవి ఎలా వస్తాయో అలానే సేమ్ అలానే వస్తాయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయరా. ఇదిగోండి, అసలు నిజంగా చాలా బాగుంటుంది. క్రీమీగా
మంచి మరీ అంత క్రీమీ కాకుండా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో ఏందో టేస్ట్ చేసి చూస్తాను. బా సూపర్ అండి. అచ్చం మనకి గేదె పాలు ఉంటాయి చూడండి, మెత్తగా జున్ను ఎప్పుడైనా సరే మన నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోకూడదు. మనకి నోట్లో జున్ను తిన్న ఫేవర్ రావాలి అంటే తొలకలుగానే మనం ఇరగ్గొట్టుకోవాలి. ముందర ఇరగ్గొట్టుకున్న తర్వాతే మనం ఆవిరి పెట్టుకోవాలి. చాలా బాగుంది. నేనైతే అబద్ధం చెప్పట్లేదండి, చాలా రుచిగా కూడా ఉంది. మనకు నోట్లో మంచి అవి వస్తూ ఎంత టేస్ట్గా ఉందో. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా, వేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది జున్ను. అసలు మనకి ఆ ఫేవరు ఎలా వస్తుందంటే మనకి కరెక్ట్గా మనకి గేదె ఈనాక 3వ రోజు ఉంటుంది చూడండి, తొలకలుగా సేమ్ అలానే ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే తింటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నేను నలుగురికి ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో నలుగురు ఉన్నాము, తలా ఒక్కొక్కటి తీసుకొని తినేస్తాము.